హరి ఓం వీక్షకులారా, ఇప్పుడు మీకు ఒక స్పయింగ్ ఫ్యాక్ట్, గతంలో చేసిన దాని కర్మఫలం లాంటి ఫ్యాక్ట్. అందున ది గ్రేట్ పొలిటీషియన్లకి, కూటమి గాళ్ళకి, ఇండి కూటమి గాళ్ళకి ఏం జరుగుతుందో ఈ మీడియా వేసిన మాయని ఛేదించి మరీ చూపిస్తాను. 1996 నుండి 2004 వరకు చంబా కేంద్రంలో భాజపాకి అనుకూలంగా పనిచేశాడు. దాని వ్యతిరేక కాంగ్రెస్కి ప్రయత్నించాడు మద్దతు ఇవ్వడానికి, ప్రభుత్వాలు ఫామ్ చేయడానికి. అలాగే మళ్ళీ 2004 నుండి 2014 వరకు ఈ వైఎస్ఆర్ హవా కారణంగా అది చేయలేకపోయాడు. మళ్ళీ 2014 నుండి ఇదిగో 2024 వరకు మోడీతో ఏకీభవించడం, లేదా మోడీతో కూటమి కట్టడం, లేదా మోడీని వ్యతిరేకించడం. యాజ్ వెల్ అతన్ని వ్యతిరేకించడం అంటే మైనోకు అనుకూలంగా పనిచేయడం. ఇలా చాలా రకాలు చేశాడు. ఎక్కడా విలువలు లేవు. ఎప్పటికప్పుడు అనుకూల వాదన చెప్పాడు. ఇదేమిటయ్యా, నిన్నటి వరకు హిందూ మత రాజకీయాలకి వ్యతిరేకం అంటూ ఈరోజు మళ్ళీ భాజపాకు అనుకూలం ఏమిటి అని అడిగితే, ఆ టైంలో అయితే సాక్షాత్తు ఇప్పుడు చచ్చిన రామోజీ ప్రత్యక్షంగా దిగి మరీ పనిచేశాడు. అప్పుడు చంబా చెప్పిన వాదనలు కూడా మళ్ళీ వెంటనే దేశం ఎన్నికల ఖర్చులు భరించలేదు కాబట్టి దేశ సమగ్రత రీత్యా, దేశపు సురక్షిత భద్రత రీత్యా నేను ఇలా ప్రవర్తిస్తున్నానంటూ చాలా తుస్సుబుస్సులు ఇప్పుడు చెప్తుంటాడు కదా, ఇజనరీ వాదాలు, ఇవన్నీ చాలానే చెప్పాడు. అలా నిజానికి 92 కాదు 96కు ముందరంతా ప్రభుత్వాలు పడగొట్టడం డ్రామోజీకి ఆట. వాడి ఆ నకిలీ కణిక గూఢచర్య వలయానికి భారత్లో ప్రభుత్వాలని పడగొట్టడం, అందుకే ఇందిరా కాంగ్రెస్ని బొచ్చడుసారు చీల్చాడు. పడగొట్టడం వాడికి ఆట. 92 తర్వాత ప్రభుత్వాలు నిలబెట్టుకోవడం మాకు ఆట అయ్యి వాడికి ప్రాణ సంకటమైంది. పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అంటారే, అది గతంలో మాకుండేది. అంటే దేశం పట్ల నిబద్ధత గల ప్రభుత్వాల్ని పడగొట్టాలనే ఆట వాడు చూసేవాడు. తర్వాత వైస్ వెర్సా ఆటని ప్రపంచం చూసింది. అదే ఇప్పుడు ఈ చంబాకి ఎలా మెడకి పడిందో మీకు వివరిస్తాను. ఎందుకంటే దేశం లోపల మోడీ పట్ల